This ఇక్కడే conference అక్కడ will రూల్స్ now. ఏం లేవండి. అయినా ఉపయోగించుకోండి రియాక్ట్ లేదా విఎస్ కోడ్ ఏం చేయండి. బట్ మనం చేసేది రియాక్ట్ కాదు, యాంగులర్ కాదు, బూట్ స్టాప్ కాదు. మనం చేసే ప్రాజెక్ట్ ఏంది ఇక్కడ డిజాంగో అని సెలెక్ట్ చేశాను. డిజాంగో అని సెలెక్ట్ చేస్తే ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ డిజాంగో ప్రాజెక్ట్ లేదా శాంపిల్ ప్రాజెక్ట్ మీ ఇష్టం వచ్చింది. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇన్ ద సి డ్రైవ్ యూజర్స్ డైరెక్టరీ ట్రానిక్స్ టెక్నాలజీస్ డైరెక్టరీలో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్? sample project. The project name in the sample project. The project name is test project. The sample project name is a web project. Web project 1. Web project 1. Web project 1 to create a sample. Web PROJ1. Click it. Okay. Creating from existing source or open directory is not empty. Okay. Now to creating a new project. Okay na? No problem. Creating it, new window to open a new window. By default అక్కడ ఏ పేరు ఆ పేరు లేదంటే వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ వన్. సో ఆటోమేటిక్గా ఇక్కడ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, కింద అన్నీ కూడా మనకి డిజాంగో ఇన్స్టాల్ అవుతుంటుంది. అన్ని ప్రాజెక్ట్స్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం. సార్ ఇలా కాకుండా కూడా దీన్ని చేయొచ్చు. ఇలా కాకుండా విఎస్ కోడ్ ఉపయోగించి ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇలా కాకుండా యాటమ్ ఉపయోగించి చేయొచ్చు. ఇలా కాకుండా విమ్ ఉపయోగించి చేయొచ్చు. ఇలా కాకుండా సబ్లైమ్ ఉపయోగించి చేయొచ్చు. ఇలా కాకుండా ఓన్లీ నోట్ ప్యాడ్ ఉపయోగించి కూడా చేయొచ్చు. నోట్ ప్యాడ్ అంటాం దాన్ని, నోట్ ప్యాడ్ లేదా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వాటన్నిటిని ఏమంటారు? అలా చేస్తే ఏమంటారంటే కమాండ్ లైన్ యూజింగ్ ఏం వాడుకుంటున్నాం మనం ఇక్కడ? కమాండ్ లైన్. కమాండ్ లైన్ అంటే డాస్ ప్రాంప్ట్. కమాండ్ లైన్ మీనింగ్ ఏంది అక్కడ? డాస్ ప్రాంప్ట్. చూడండి మనకి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. సో దిస్ ద ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, క్రియేట్ అవ్వలేదా? మనం డిజాంగో సెలెక్ట్ చేయలేదు అక్కడ. న్యూ సెలెక్ట్ ద డిజాంగో సెలెక్ట్ చేయలేదు ఇందాక. పైథాన్ సెలెక్ట్ చేసాం, పైథాన్ సెలెక్షన్ అయింది. ఇప్పుడు క్రియేటింగ్ ఏ న్యూ డిజాంగో ప్రాజెక్ట్. ఇది న్యూ విండో, క్రియేటింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. గుర్తుపెట్టుకుని అందరూ రేపు మార్నింగ్ క్లాస్లో మాట్లాడతారు, రేపు ఈవినింగ్ క్లాస్లో వాట్ ఈజ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేద్దాం. అది ముందది చూడండి. డిజాంగో ఇన్స్టాల్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతా ఉంది. చూడండి ఒకసారి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది అక్కడ మనకి. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లెవెల్లో ఏమేమి ఫైల్స్ ఉంటాయని చెప్పండి నాకు. ప్రాజెక్ట్ లెవెల్ ఫైల్స్ ఏంటి? నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. ప్రాజెక్ట్ లెవెల్ ఫైల్స్ ఏంటి? చూడాలన్నా? పుస్తకం చూడాల్సిందేనా? చెప్పు చెప్పు ప్రియాంక. ASGI డాట్ పుస్తకం చూడొద్దాను కదా, చెప్పు. చెప్పాలి ఇంకా. ఓకే, ఇంకా ఇంకా ఏముంటాయి? ఇవేనా ఎక్కువ ఉంటాయి? ఇంకేమన్నా? ఇంకా WSGI డాట్ py ఫైల్. బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా నీకు ఏమొస్తుంది? వన్ ఫైల్ ఈజ్ ద ఫైల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ __init__dot_py. ద ఫైల్ ఈజ్ ఎంప్టీ ఫైల్. ఇది ఏ ఫైల్? ఇది మనకి ప్రాజెక్ట్ లెవెల్లో ఫైల్స్ క్రియేట్ అవ్వడం కోసం. అదే విధంగా ఆఫ్టర్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ ఎలా అయితే ఫైల్స్ క్రియేట్ అవుతాయో ఆటోమేటిక్ కొన్ని ఫైల్స్ ఉంటాయండి. ఆ ఫైల్స్ ఏమంటాము ఇక్కడ? యాప్ లెవెల్ ఫైల్స్. యాప్ లెవెల్ ఫైల్స్ ఏంటి? INIT. ఆ తర్వాత క్రియేట్ అయ్యే వాటిని రాద్దాం, కంగారు ఏం లేదు. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ లెవెల్ క్రియేట్ అయిందా లేదా చూసుకోండి. ప్రాజెక్ట్ లెవెల్లో ద ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ బై డిఫాల్ట్ ద డిజాంగో ప్రాజెక్ట్. సార్ అన్ని క్రియేట్ అయ్యా లేవా చూసుకోండి ఒకసారి. ద ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ INIT ఫైల్, ASGI ఫైల్, సెట్టింగ్స్ ఫైల్, URLS ఫైల్ అండ్ WSGI.py ఫైల్. అన్నిట్లో కోడ్ రాస్తాం, నో డౌట్ ఇట్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ నౌ ద నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ? క్రియేటింగ్ వన్ యాప్. ఎక్కడ రాయాలి యాప్ని? యాప్ ఎక్కడ రాయాలి? వర్షన్ కంట్రోల్లోనా, టూల్స్లోనా, ప్రాబ్లమ్స్లోనా, సర్వీసెస్లోనా, కన్సోల్? ఎక్కడ క్రియేట్ చేయాలి యాప్ని? యాప్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంది? కమాండ్ ఏంది చెప్పండి? ఏం కమాండ్? పైథాన్. పైథాన్ ఏంటది? పైథాన్ manage.py start app name by sample app లేదా app 1. the app name is called as a sample app. మీ ఇష్టం ఎక్కడ టైప్ చేయాలి? ఇక్కడేనా? ఇక్కడే చేస్తే ఏమైంది? ఎవడరా నువ్వు అంటది.
ఇన్వాలిడ్ సింటాక్స్. పైథాన్ కన్సోల్లో చేయకూడదు. ఆ కమాండ్ ఎక్కడ వాడాలి, ఎక్కడ యూజ్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ యూజ్ చేయాలి, టెర్మినల్. టెర్మినల్ మీన్స్ సి ప్రాంప్ట్. సి ప్రాంప్ట్ మీన్స్ డాస్ కమాండ్. టెర్మినల్ అంటే డాస్ కమాండ్. సిలో వర్చువల్ ఎన్విరాన్మెంట్లో, సిలో యూజర్స్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీస్లో పైథాన్ manage.py స్టార్ట్ యాప్. ద యాప్ నేమ్ ఈజ్ కాల్డ్ అదే శాంపిల్ యాప్. ప్రెస్ ఎంటర్కి, యాప్ ఈజ్ క్రియేటెడ్. ఓకే, ఎప్పుడైతే వన్స్ యాప్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ యాప్తో పాటు వచ్చే ఫైల్స్ ఏముంటాయి మన దగ్గర, apps.py. ఇంకా చెప్పాలి, నోట్ తెరవాలి. admin.py ఆర్డర్ లేకపోయినా పర్లేదు. ఇంకా test.py, ఇంకా views.py, ఇంకా models.py. ఇవన్నీ కూడా మన దగ్గర ఉండే ఆల్ ఫైల్స్ అండి. ఇది ఆర్ ద డిఫరెంట్ ఫైల్స్ బై డిఫాల్ట్ గా జనరేట్ అవుతాయి. చూడండి ఇక్కడ శాంపిల్ యాప్, చూసుకోండి జాగ్రత్తగా, కంగారు పడాల్సిన అవసరం లేదు. శాంపిల్ యాప్ లో init ఫైల్, యాప్ పేరు ఏది, మన యాప్ పేరు ఇక్కడ శాంపిల్ యాప్. ఓకే, init ఫైల్, అడ్మిన్ ఫైల్, యాప్స్ ఫైల్, టెస్ట్ ఫైల్, మోడల్స్ ఫైల్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో, లాస్ట్ లో వ్యూస్ కాబట్టి views.py ఫైల్. క్లియర్? ఇంతవరకు అందరికి వచ్చిందా రాలేదా? సో దీన్ని బట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు, వాట్ ఈజ్ స్టెప్ 1? స్టెప్ 1 ఏం చేశారు, టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. స్టెప్ 2 ఏం చేశారు, టు క్రియేట్ ఏ యాప్. టు క్రియేట్ ఏ యాప్. ఇంతవరకు అందరికి ఓకేనా కదా? ఎస్ సార్ నో అండి? అవునా? ఈ కమాండ్ కానీ ఇచ్చింది మన ఇంతవరకు ఇప్పుడు, రైట్? తర్వాత మళ్ళీ మర్చిపోయినా సార్ మాకు గుర్తులేదు సార్ అనొద్దు. అండ్ స్టెప్ 3 ఏమవ్వాలని చెప్తున్నా మన ప్రోగ్రామ్ ఇక్కడ, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వోవెల్స్. ఏం చేయాలి ఇక్కడ, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఎనీ స్ట్రింగ్ అని ఇప్పుడు మీకు ఏమవ్వాలి ఇక్కడ, సింపుల్ ఒక బాక్స్ రావాలి ఇక్కడ. ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని చెప్పి అక్కడ ఏం చేయాలి, ఎదురుగా ఒక బాక్స్ లేదా ఒక టెక్స్ట్ బాక్స్. ఒక చిన్న బాక్స్ చూసిన పర్లా, పెద్ద టెక్స్ట్ బాక్స్ చూసిన పర్లా. చిన్న బాక్స్ అంటేనేమో ఇలా రావాలి, లేదు సార్ నాకు టెక్స్ట్ ఏరియా రావాలనుకో, ఇలా టెక్స్ట్ ఏరియా. గుర్తుందా అందరికి? గుర్తులేదు HTML. టెక్స్ట్ ఏరియా దేనికి వాడుకుంటాం మనం, దేనికి వాడుకుంటామమ్మా? టెక్స్ట్ ఏరియా దేనికి వాడతాం, మోర్ దెన్ వన్ లైన్. మోర్ దెన్ వన్ లైన్ కావాలి. వన్ లైన్ అప్పుడు టెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు ఓకే ఎంటర్ ద మోర్ దెన్ వన్ లైన్, అప్పుడు రిమార్క్స్ కానీ కామెంట్స్ కానీ అడ్రస్ కానీ వాడుకుంటాం. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు ఫైండ్ బటన్. ఏం బటన్ పడాలి ఇక్కడ, ఫైండ్ బటన్. ఇదేనా కాదా మన స్క్రీన్? మన క్వశ్చన్కి మన స్క్రీన్ ఇదేనా కాదా? ఫస్ట్ ఈ స్క్రీన్ ఎలా డిజైన్ చేయాలి, ఈ స్క్రీన్ డిజైన్ చేయాలి. మన స్క్రీన్ ఏంది అక్కడ జాగ్రత్త చెప్పాలి. మన స్క్రీన్ ఏంది, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ పక్కన నీకు ఈ స్క్రీన్ రావాలి. ఓకే, దాంట్లో ఫైండ్ బటన్ కొట్టగానే దాంట్లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయో చెప్పాలి. సింపుల్గా అంతే కదా. ఆఫ్టర్ ప్రెస్ ద ఫైండ్ బటన్ దెన్ ఇమీడియట్లీ డిస్ప్లే ద నెక్స్ట్ వాల్యూ. క్లియర్? నా ఇప్పుడు ఏం కావాలి మనకి దీని కోసం, అది ఒక HTML ఫైల్. మీరు మామూలుగా ఒక HTML ఫైల్ తీసుకొని, డిజాంగో వద్దు, ఒక HTML ఫైల్లో ఆ ప్రోగ్రామ్ రాయలేమా మనం? ఒక నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఒక HTML ఫైల్ తీసుకుందాం. ఏం చేస్తున్నారు, ఒక ఫామ్. ఓకేనా? అండ్ వన్ ఫామ్. ఓకే, ఇది అందరికి గుర్తుంటుంది, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. దీని ఎదురుగా ఒక బాక్స్ రావాలనుకున్నాం కదా, ఇన్పుట్. ఓకే, ఇద్దరికి రాద్దాం పడండి. ఫస్ట్ దీన్ని సేవ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. ఎంటర్ ఎనీ స్ట్రింగ్, దాని ఎదురుగా ఒక బాక్స్. ఇందులో ఏమి ఇచ్చాను ఇప్పుడు నేను, గుడ్ ఈవినింగ్ టు ఆల్ అని నేను బటన్ ప్రెస్ చేయగానే నెంబర్ ఆఫ్ వోవెల్స్ నాకు రావాలి. అంతేగా మనకి రావాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చింది. నా ద టైప్ ఈక్వల్ టు కావాలనుకుంటే ద టైప్ ఈక్వల్ టు ఏ టైప్ అండి, టెక్స్ట్ టైప్. తర్వాత ఏం చేయాలి, నేమ్ ఈక్వల్ టు ఓకే ఒక స్ట్రింగ్ కాబట్టి దాన్ని ఎస్ అన్నాం, లేదా STR లేదా S1 ఏదో పేరు పెట్టుకోవచ్చు కదా. క్లియర్? ఆ తర్వాత బ్రేక్ పెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి మనం, ఓకే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్ టు ఫైండ్ వోవెల్స్. గుర్తుగానే ఇది మీ ఇష్టం, ఇలానే ఇచ్చుకుంటారా వేరే ఇచ్చుకుంటారా అనేది ఇది మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఏం లేదు. ఇక్కడ మా రాసింది అలా ఉందా లేదా, ఎంటర్ ఎనీ స్ట్రింగ్ వచ్చింది. ఈ బాక్స్ కావాలి నీకంటే ఈ ప్రోగ్రామ్ రాశా ఇక్కడ. క్లియర్? అందులో ఉన్న వాల్యూ తీసుకోవాలంటే ఏం కావాలి ఇప్పుడు నీకు, ఇక్కడ S1, తర్వాత 2 లైన్స్ పెట్టాను, తర్వాత ఇక్కడ ఏమి ఇస్తే అదే వచ్చింది బటన్. ఇప్పుడు నేను ఒక వాల్యూ ఇచ్చాను. ఓకేనా?
ఓకే, రామ్ కుమార్. ఎంటర్ ఎనీ స్ట్రింగ్ వొవెల్స్. ఏమడిగింది ఇప్పుడు? జాగ్రత్త వినండి. ఇక్కడ ఏమడిగింది? టెక్స్ట్ డాట్ హెచ్టిఎంఎల్ క్వశ్చన్ మార్కు S1 ఈక్వల్ టు రామ్ కుమార్. స్ట్రింగ్ కాన్కాటినేషన్. S1 లో ఎంత వాల్యూ ఉందని చెప్తుంది ఇక్కడ? రామ్ టు రిట్రీవ్ ద వాల్యూ. ఆ వాల్యూ కావాలన్నా వద్దా మనకి? అలా గుర్తుపెట్టుకోండి, అలానే గుర్తుపెట్టుకోండి దాన్ని. అర్థమవుతుంది కదా? ఇది ఓన్లీ HTML. ఇది HTML డైనమిక్ గా ఉండదు, ఓన్లీ రిట్రీవింగ్ కోసం ఈ ఫామ్ ఇక్కడ నేను తీసుకున్నా. ఇప్పుడు నేను ఇది HTML ప్రోగ్రామ్ అండి. ఇది మరి HTML ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? ఇక్కడ ఎక్కడ రాయాలి? ఇక్కడ మనం నోరు తెరవాలి అందరూ. ఇక్కడ ఎక్కడ రాయాలి ఇప్పుడు నువ్వు? టెంప్లెట్. టెంప్లెట్ ఎక్కడుంది మన దగ్గర? మాట్లాడాలా? కాము కూర్చోవటం వద్దండి. టెంప్లెట్ ఇక్కడుందా? టెంప్లెట్ ఇక్కడుందా? టెంప్లెట్ ఎక్కడ కనపడుతుంది? ఇక్కడ కనపడుతుంది టెంప్లెట్. దిస్ ఈజ్ ద టెంప్లెట్. ఈ టెంప్లెట్ లోకి వెళ్ళి క్లిక్ ఇట్. ఈ టెంప్లెట్ లో క్లిక్ చేసుకొని రైట్ బటన్ క్లిక్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? న్యూ. న్యూలో ఏ ఫైలు? HTML ఫైల్. దీనికి నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. find.html, display.html, calculate.html, input.html, as you wish. Any name, enter. ఆటోమేటిక్ ఫైల్ అంతా ఓపెన్ అయింది. చూసుకోండి, ఇక్కడ మనం ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు వేస్తా మాట అక్కడ రాద్దాం. మనం ఇంతమంది రాసి చూపించా కదా మీకు క్లియర్గా. ఇది HTML కోడే కదా, నేనేం యాడ్ చేయాలి అక్కడ, జస్ట్ అది రాశా. ఇప్పుడు నాకు input.html ఫైల్ ఓపెన్ అవ్వాలి ఇన్ Django. యాడ్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఇన్ వ్యూస్. ఒక వ్యూ క్రియేట్ చేయాలి. VF ఏమంటున్నా? ఇన్పుట్ వ్యూ. ఇష్టం వచ్చిన పేరు. టు గెట్ ద ఇన్పుట్, టు గెట్ ద వాల్యూ, గెట్ ద స్ట్రింగ్. గెట్ స్ట్రింగ్ అని అనుకోవచ్చు కదా, గెట్ స్ట్రింగ్ అవునా కాదా? ఇన్పుట్ వ్యూ అని రూల్ ఏం లేదు అక్కడ. ఫంక్షన్ నేమ్ నీ ఇష్టం. ఇన్పుట్ వ్యూ బ్రాకెట్లో ఏం చేయాలి? రిక్వెస్ట్. సో పారామీటర్ అని రిక్వెస్ట్ వెబ్ బ్రౌజర్. ఓకే, రిటర్న్ రెండర్ ఆఫ్ ఏం చేయాలి? రిక్వెస్ట్ కామా సో అని అక్కడే వస్తుంది మొత్తం. రిక్వెస్ట్ కామా ఏమంటున్నా ఇక్కడ? ఇన్పుట్ డాట్ HTML. వాట్ ఈస్ ద టెంప్లెట్ నేమ్? క్లియర్ కనపడుతుంది చూడండి అక్కడ. టెంప్లెట్ నేమ్ మీన్స్ HTML ఫైల్. ఇమ్మీడియట్లీగా ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎక్కడ పోవాలి ఇప్పుడు నువ్వు? urls.py ఫైల్ ఫ్రమ్ శాంపిల్ యాప్ ఇంపోర్ట్ ఏం చేయాలి? వ్యూస్. పాత్ ఆఫ్ ఎలా ఇన్పుట్ క్లియర్ కామా వ్యూస్ డాట్ ఇన్పుట్ వ్యూ. అర్థమైందా? అందరూ క్లియర్గా? ఫస్ట్ HTML ఫైల్ రాయాలి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నీ రిక్వైర్మెంట్ ప్రకారం నీకు ఏ HTML ఫైల్ కావాలో HTML ఫైల్ అంతా రాసినాం. HTML ఫైల్ అంతా అయిపోయింది, నాకు వ్యూ తయారు చేయాలి. ఈ HTML ఫైల్ కాల్ చేయాలి. అక్కడ HTML ఫైల్ కాల్ చేసాం URLs. ఇప్పుడు రన్ చేయండి ప్రోగ్రామ్. python manage.py రన్ సర్వర్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? చూడండి, క్లిక్ ఇట్, రన్ ద వాల్యూ. ఏం చేయాలి? URL ఏంది? /input. ఏనండి, నేను అక్కడ ఏం కొట్టా? /init అయినట్టు కొట్టా. ఇమీడియట్ ఏమైంది అక్కడ? పేజ్ నాట్ ఫౌండ్ 404 ఎర్రర్ అని చెప్పిన దాంట్లో ఉందో చూసుకోండి. ఇన్పుట్ ఎంటర్. ఏమడిగింది? ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఒకవేళ నీకు పెద్ద లైన్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం టెక్స్ట్ ఏరియా అక్కడ రాకొద్దు. ఎంటర్ ఎనీ స్ట్రింగ్ రామ్ కుమార్. ఓకేనా? ఎంటర్ వొవెల్స్. ఎక్కడికి పోవాలో చెప్పాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఒక ఫామ్ ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు గుర్తుందందరూ మర్చిపోతున్నారు ఇక. ఫామ్ సింటాక్స్ ఎప్పుడే కమాండ్ ఏంది? HTML లో ఫామ్ సింటాక్స్ ఏంటి? వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ది ఫామ్ ఓకే, ఎండ్ ఫామ్ ఏమవుతుంది ఇక్కడ మనకి? యాక్షన్ ఈక్వల్ టు HTML ఫైల్ నేమ్ లేదా URL నేమ్. మనం కూడా చెప్పాం, మన దగ్గర ఉంది HTML ఫైల్ నేమ్ ఆర్ URL నేమ్. ఏ URL కి వెళ్ళాలో చెప్పాలి. దట్ ఈస్ ద URL నేమ్. ఇప్పుడు నేను ఒక URL గా అనుకుంటున్నా. ఏ URL కి వెళ్ళమంటాను ఇప్పుడు నేను? ఫైండ్. వాట్ ఇస్ ద URL నేమ్? ద URL నేమ్ ఈక్వల్ టు ఫైండ్. ఇప్పుడు ఒక URL కి పంపిస్తాను దాన్ని చూడండి. URL ఏంటి? యాక్షన్ ఈక్వల్ టు
ఫైండ్ అనే యూఆర్ఎల్కి వెళ్ళాలి. వాట్ ఇస్ ద ఫైండ్ యూఆర్ఎల్? మన దగ్గర ఉందా ఫైండ్ యూఆర్ఎల్? ఒకవేళ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఎంటర్ కొట్టండి, శివానంద్. ఏమొచ్చింది? ఫైండ్ యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఫౌండ్. ఫైండ్ యూఆర్ఎల్ నీ దగ్గర ఉందా? లేదు. ఫస్ట్ ఫైండ్ యూఆర్ఎల్ రెడీ చేయాలి మనం. ఇప్పుడు ఏం చేయాలి? పాత్ ఆఫ్ యాడ్ ఇవ్వమంటున్నా. ఫైండ్ యూఆర్ఎల్ వ్యూస్ డాట్ ఏదో ఒకటి, ఓకేనా? ఫైండ్ వొవెల్స్. ఫంక్షన్ ఏమైంది? ఫైండ్ వొవెల్స్. ఇప్పుడు ఒక ఫంక్షన్ రాయాలి దీన్ని. def ఫైండ్ వొవెల్స్ ఆఫ్ రిక్వెస్ట్. జస్ట్ అందులోకి వెళ్తుందా లేదా తెలుసుకున్నాం. రిటర్న్ http రెస్పాన్స్ ఆఫ్, ఓకే, వెల్కమ్ టు మై ఫైల్. వెల్కమ్ టు మై ఫైల్. ఓకేనే. ఇది ఓన్లీ నీకు డిస్ప్లే అవ్వడం కోసమే చెప్తున్నా ఇప్పుడు నేను. ఇది పెద్దగా రావాలంటే క్లియర్. వెల్కమ్ టు మై ఫైల్. ఇది వెళ్ళండి. ఇప్పుడు ఇందాక రాలేదు, ఇప్పుడు వస్తుంది చూసుకోండి అమ్మా. హౌ టు ఇంపోర్ట్ HTML response dot file. Ma'am, django.http import http response. రైట్. ఆటోమేటిక్ రిట్రీవ్ అయిపోతుంది. చూడండి, నేను రామని కొట్టా, కొట్టగానే అది వెల్కమ్ టు మై ఫైల్కి వెళ్ళిందా లేదా? అంటే వెల్కమ్ టు మై ఫైల్కి వచ్చిందంటే మీనింగ్ ఏంది? ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినట్లు లెక్క. నీకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిందంటే నీ దగ్గర S1లో ఒక వాల్యూ ఉందా? అంటే S1లో ఏముంది మన దగ్గర? స్ట్రింగ్ ఉంది కదా. దాన్ని తెచ్చి దేంట్లో స్టోర్ చేస్తున్నా? సమ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం చేయాలి? రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఏం చేయాలి? గెట్ ఆఫ్ S1. S1లో ఉన్న వాల్యూని తెచ్చి దేంట్లో స్టోర్ చేశాను? S1లో ఉన్న వాల్యూ అంటే ఏంటి? ఎంత వాల్యూ? రామ్. రామ్. ఇప్పుడు ఏం చేయాలి? ప్రోగ్రామ్ లాజిక్ ఇక్కడ ఇఫ్ ఫర్లు పెట్టుకోవాలి. అర్థమైంది కదా మనకి. ఫర్ ఐ ఇన్ ఎక్స్, ఫర్లు వొవెల్స్ కౌంట్ చేయటం. ఇఫ్ ఐ ఈక్వల్ టు ఏ ఆర్ ఐ ఈక్వల్ టు ఈ. చూడండి ఈజీగా ఉందో. ఆర్ ఐ ఈక్వల్ టు ఐ, ఆర్ ఐ ఈక్వల్ టు ఓ, ఆర్ ఐ ఈక్వల్ టు యు. అలానే క్యాపిటల్ లెటర్స్. అయితే vcount ఈక్వల్ టు vcount ప్లస్, ఓకేనా? చేసుకో. నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఈక్వల్ టు ప్లస్ vcount. ఇప్పుడు ఏం చేయాలండి మనం? నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఈక్వల్ టు vcount. ఇప్పుడు ఇదేమో స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. ఈ వాల్యూ ఏ వాల్యూ? ఇంటీజర్ వాల్యూ. స్ట్రింగ్ కాన్కాటనేషన్ జరగాలంటే ఏం చేయాలి? ద స్ట్రింగ్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఇంటీజర్. క్లియర్? నా ఇప్పుడు vcount ఈక్వల్ టు స్టార్టింగ్ వాల్యూ అందించుకోవాలి. అర్థమైందా? కొంచెం అర్థం కాదు. దిస్ ఈజ్ కంప్లీట్ లాజిక్ అండి. ఒకసారి ఇప్పుడు చూసుకోండి, ఇక్కడికి వెళ్ళిపోయి హ్యాష్ ఇన్పుట్ ఓపెన్ అవుతుంది. రీడ్ అవుతుంది కదా, ఫైల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా రాసిన ప్రోగ్రాంలో. ఈ లైన్ తప్పు అంటుందండి. ఓకే, ఉందా? అర్థం కాదు. అప్పుడు ఫైనల్ రిజల్ట్ రాంగ్ రిజల్ట్ అవుతుంది కదా. ఓకే, రైట్. నో ఎర్రర్. ఏం చేయాలి? ఫస్ట్ స్లాష్ ఇన్పుట్ ఎంటర్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎన్ని మొబైల్స్ ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు మనకి కౌంట్ చేయండి, ఒత్తు కూర్చోబాకండి. 1 2
3, 4, 5, 6. మన ఆన్సర్ 7 అని వస్తేనే మా రాసిన ప్రోగ్రామ్ రైట్, లేకపోతే రాంగ్. ఓకే, ఇష్టం. నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఈక్వల్ 27. నీకు పెద్దగా కనపడాలి, ఇప్పుడు పెద్దగా కనపడాలి. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏం చేయాలి దీన్ని? రాయొచ్చా ప్రోగ్రామ్ని? అసలు అర్థమైందా? క్లియర్ అంటే ఇప్పుడు స్టెప్స్ చెప్పండి నాకు. వాట్ ఈజ్ ఫస్ట్ స్టెప్? క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్. వాట్ ఈజ్ సెకండ్ స్టెప్? క్రియేటింగ్ ఏ యాప్. థర్డ్ స్టెప్ టు క్రియేట్ ఏ టెంప్లేట్. దట్ ఈస్ ఇన్పుట్ డాట్ HTML. ఏదైనా ఇష్టం వచ్చిన పేరు సార్, ఇన్పుట్ డాట్ HTML ఎవరు బట్టి పడాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం వచ్చిన ఇన్పుట్ డాట్ HTML పెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ ద ఇన్పుట్ డాట్ HTML. మీకు వచ్చే ప్రోగ్రామ్ ఇది. ఓకే, ఇన్పుట్ డాట్ HTML ఇది. అండ్ ఆ తర్వాత స్టెప్ 4 views.py టు రైట్ లాజిక్. ఎక్కడ రాయాలి? టు రైట్ ది లాజిక్ ఇన్ ఏ ఫైల్? views.py ఫైల్. ఓకే, ఇక్కడ రాస్తున్నా. ఏంటి సార్ views.py ఫైల్ లాజిక్? views.py ఫైల్ లాజిక్ ఇదేనా? ఎన్ని వ్యూస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? 2 వ్యూస్ ఉన్నాయి. ఒక వ్యూ దేనికోసం వాడాము సార్? టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యూ దేనికోసం వాడాము? ఇన్పుట్ కోసం. ఒక వ్యూ దేనికోసం వాడాము మనం? కౌంటింగ్ కోసం. అండ్ స్టెప్ 5 urls.py ఫైల్. urls.py ఫైల్ ఏమేమి ఇచ్చాం? ఎన్ని యూఆర్ఎల్స్ క్రియేట్ చేసాం? 1 URL ఈజ్ ద ఇన్పుట్, 1 URL ఈజ్ ద ఫైన్. మిగిలింది ఉంటుంది పైన, మనకి అవసరం లేదు, బై డిఫాల్ట్గా వచ్చేది. అండ్ స్టెప్ 6 టు రన్ ద ప్రాజెక్ట్. ఏం చేయాలి రన్ చేయాలంటే? అర్థమైందా లేదా? అంటే ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఈ ఇన్పుట్లో ఏముందో ఫైండ్ అవుట్ చేస్తాం. అందరికి మంచిగా అర్థమైంది అనుకున్నాను. క్లియర్? ఓకేనా కాదా? ఏమైనా డౌట్ ఉందా సార్? ఒక కాన్సెప్ట్ వస్తే అన్ని లాగించుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా ఇన్పుట్ తీసుకుంటాం. రైట్, క్లియర్? దీన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి ఓకేనా? క్లోజ్.